మహాభారతం 43వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడులో ద్రోణాచార్యుడు ఆజ్ఞ ఇవ్వగానే ధర్మరాజు ఈటెతో విన్యాసం చేస్తాడు. తర్వాత భీముడు, దుర్యోధనుడు గదలు రకరకాలుగా త్రిప్పుతూ ప్రదర్శిస్తారు. తర్వాత రాజకుమారులంతా విల్లములతోనూ కత్తితోనూ ఢాలుతోనూ ఎవరికి వచ్చిన తీరులో వారు ప్రదర్శన చేయగా వేదికను అలంకరించిన వారితో పాటుగా పుర ప్రముఖులు, పుర ప్రజలు చప్పట్లు కొట్టగా ఆ చప్పట్ల మోత సముద్రపు హోరులాగా ఆకాశాన్ని అంటేలా ధ్వనిస్తుంది. అప్పుడు ఇక అసలైన పోటీ పరీక్షకు ద్రోణుడు ఆజ్ఞాపిస్తాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. భీకరమైన ఆకారంతో భీముడు, బలిష్టమైన శరీరంతో దుర్యోధనుడు పంచెను దగ్గరగా బిగించి కట్టి భుజం మీద 10 మంది కలిసి మోయలేనంత బరువు గల గదను పెట్టుకొని రంగస్థలం మధ్యకు వచ్చారు. ఇద్దరు ఒకరినొకరు ఆగ్రహంతో చూసుకున్నారు. ఇద్దరి కళ్ళు ఎర్రగా నిప్పుకనికల్లా మారిపోయాయి. దవడలు బిగుసుకొని ఛాతీ 3 అడుగుల ఎత్తున పైకి పొంగింది. పిడికిళ్ళు బిగుసుకోగా చిట్లిపోయేంత బిగుతుగా నరాలు పెద్ద ఎత్తున పొంగాయి. భీముడు మనసులో పాత జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. తనని కట్లు కట్టి నీటిలో పడేయటం, పాములతో కుట్టించడం, విషపు ఆహారం తినిపించడం, ఇంకా ఎన్నో. అందుకని వాటన్నింటికీ అందరి ముందు దుర్యోధనుడిని గదతో కుల్లబొడిచి సమాధానం చెప్తాను అంటూ ఆవేశపడుతున్నాడు. నీటిలో పడేసినా చావలేదు, పాములతో కుట్టించినా చావలేదు, విషాహారం తినిపించినా చావలేదు. ఈ తిండిపోతును అందరూ చూస్తుండగా గదతో కొట్టి చంపేస్తాను. ఇక ధర్మరాజుకు ఒక బలమైన కుడిభుజాన్ని తెగగొట్టినట్టవుతుంది అని ఆవేశపడసాగాడు. ఇద్దరు గుండ్రంగా గీసిన ఒక వలయంలో ఒకసారి కుడికి ఒకసారి ఎడమకి తిరుగుతూ గదలు తాకించుకోసాగారు. గదల శబ్దం భీకరంగా వినబడసాగింది. పోను పోను ఒకరినొకరు తీవ్రంగా గదలతో కొట్టుకోసాగారు. ధబీ ధబీమనే శబ్దాలు సభా ప్రాంగణం అంతా మారుమ్రోగసాగాయి. కొట్టుకోవటంతో పాటు సింహాల్లా అరవసాగారు. అక్కడ వాళ్ళు అలా కొట్టుకుంటుంటే ప్రజల్లో కూడా ఆవేశకావేశాలు పొంగి 2 భాగాలుగా విడిపోయి భీముని పక్షాన ఒక గుంపు, దుర్యోధనుని పక్షాన ఒక గుంపు చేరి ఒక గుంపును మరొక గుంపు తిట్టుకోవటం, తోసుకోవటం మొదలయ్యింది. దుర్యోధనుడు, భీముడు మరింత రెచ్చిపోతూ భీకరమైన అరుపులతో కొట్టుకుంటుంటే అది గదావిద్య పోటీలా కాక ఒకరిపైన ఒకరు శత్రువుల్లా ప్రతీకారంతో చంపుకోవడానికి కొట్టుకుంటున్నట్టుగా కనబడింది. అక్కడ కొట్టుకుంటున్న గదాల శబ్దాలు, వారి సింహనాదాలు వింటూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి విదురుడిని తన దగ్గరకు పిలిపించుకొని రంగస్థలంలో ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తున్నారు, దుర్యోధనుడా భీముడా అని అడిగాడు ధృతరాష్ట్రుడు. విదురుడు ఆయనకు వివరించాడు. దుర్యోధనుడు, భీముడు విద్యను ప్రదర్శించటం లేదు, నియమాలు తప్పి చావు దెబ్బలు కొట్టుకుంటున్నారు అని. ధృతరాష్ట్రుడు కలవరపడ్డాడు. భీష్ముడు ద్రోణుణ్ణి పిలిచి ఏదో మాట్లాడాడు. ద్రోణుడు వారి గదా యుద్ధాన్ని మధ్యలోనే ఆపివేశాడు. కాసేపు ఉంటే నీ అంతు తేల్చేవాడిని అంటూ ఒకరినొకరు ఓరగా తలత్రిప్పి తీవ్రంగా చూసుకుంటూ గురువుగారి ఆజ్ఞకు కట్టుబడి తమ వేదికలను చేరుకున్నారు. తర్వాత అర్జునుడు రంగస్థలం మధ్య చేరుకున్నాడు. తన కంటే పొడవైన విల్లుతో, తూనీరం నిండా అమర్చిన బాణాలతో, అన్నింటికంటే ముఖ్యంగా నిశ్చలమైన నిబద్ధతతో కూడిన ఆత్మవిశ్వాసం కలిగిన చూపులతో వచ్చాడు. అప్పటి వరకు భీముడు, దుర్యోధనుడు కొట్టుకుంటుంటే 2గా చీలి తాము కొట్టుకున్న ప్రజలు పాండవ మధ్యముడు, శ్వేతవర్ణుడు, భీకర ధనుర్ధారిని చూసి, స్థిరచిత్తాన్ని చూసి అంతా ఒక్కటై ఆకాశాన్నంటే చప్పట్లు కొట్టారు. తర్వాత అతనికి ఆహ్వానం పలికారు. అప్పుడు అర్జునుడు వ్యాస, భీష్మ, గాంధారి, కుంతీదేవి ఇంకా మిగతా పెద్దలున్న వేదిక వైపు తిరిగి నమస్కరించాడు. తర్వాత ద్రోణుడి పాదాలకు నమస్కరించాడు. ద్రోణుడు అర్జునుడిని దీవించి పోటీ ప్రదర్శనకు అనుజ్ఞ ఇచ్చాడు. ఒక్కసారి తన పొడవైన కుడి చేతిని ఎత్తి ఊపుతూ ప్రజలకు అభివాదం చేస్తూ చుట్టూ తిరిగి మొదలెట్టాడు. ఆగ్నేయాస్త్రం చేత భీకరమైన అగ్నిని, వారుణాస్త్రం చేత కుండపోతుగా నీటిదారలను, వాయువ్యాస్త్రం చేత భీకరమైన సుడిగాలులను, మేఘాస్త్రం చేత కారునలుపు మేఘాలను పుట్టించాడు. ఒక్కో అస్త్రం సృష్టించిన అద్భుతాన్ని చూసినప్పుడల్లా జనం చప్పట్లతోనూ అరుపులతోనూ హోరెత్తించారు. కుంతీదేవి తన కుమారుడి అస్త్రవిద్యా నైపుణ్యానికి కనురెప్ప వేయని స్థితిలో ఉండి చూస్తుంది. గాంధారి, మిగతా రాణులు వినబడని రీతిలో శుతిమెత్తగా చప్పట్లు కొడుతున్నారు. ధృతరాష్ట్రుడు ఏమిటి, ఇప్పుడేమి జరిగింది
అంటూ విదురుడిని అడుగుతున్నాడు. ఇది ఆగ్నేయాస్త్రం, ఇది వారుణాస్త్రం, ఇది వాయువ్యాస్త్రం, ఇది మేఘాస్త్రం అంటూ విదురుడు చెబుతున్నాడు. ఇంతలో అంతా నోళ్ళ వెళ్ళబెట్టి చూసేలాగా భౌమాస్త్రం వేసి భూమి లోపలికి వెళ్ళాడు. పైకి వచ్చాక శైలాస్త్రం వేసి పర్వతంగా మారిపోయాడు. మళ్ళీ అదృశ్యాస్త్రం వేసి కనబడకుండా పోయాడు. మరో బాణం వేసి పొట్టివాడయ్యాడు. ఇంకో బాణం వేసి తాటి చెట్టులాగా పొడుగాటివాడయ్యాడు. మళ్ళీ మరో బాణం వేసి చీపురు పుల్లలా సన్నగా అయ్యాడు. వాయు వేగంతో పరిగెత్తి రథం మధ్యలో దూకి కంటికి కనిపించినంత వేగంగా నొగలపై కూర్చున్నాడు. పరిగెత్తుతున్న సింహం, పులి, పంది మొదలైన జంతువుల నోటిలో ఒక్కసారిగా 5 బాణాలు దింపాడు. అక్కడే తాటితో వేలాడగట్టి ఉన్న ఆవు కొమ్ముకు 21 బాణాల్ని నాటాడు. కాసేపు విల్లములను పక్కన పెట్టి కత్తి, డాలు, ఈటె, గద మొదలైన అస్త్రాలను కూడా మెరుపు వేగంతో ప్రయోగిస్తూ అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాడు. అర్జునుడి శస్త్ర విద్యా ప్రదర్శన పూర్తవుతుందనగా భుజం చరుచుకున్న శబ్దం ప్రళయకాల గర్జనలా అందరినీ కలవరపరిచేలా సభ అంతటా మారుమోగిపోయింది. అలా రంగస్థలంలోకి వచ్చి భుజం చరిచి శౌర్య ప్రకటన చేసినవాడు బంగారు కాంతులేలుతున్న శరీరంతో మద్ది చెట్టులా పొడుగ్గా దృఢంగానూ మంచి గుణం కలిగిన వాడని ప్రజలు చెప్పుకునేవాడైన కర్ణుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.